అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఎవరు ఊహించలేరు. చైనా మీద నిన్న మొన్నటి వరకు ట్రేడ్ వార్ చేసిన ట్రంప్ తాజాగా చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. చైనా మాదిరిగానే భారత్తో కూడా ట్రేడ్ డీల్ త్వరలో కుదుర్చుకుంటాను అని కూడా మోదీ ప్రకటించిన పరిస్థితి. మరోవైపు పాకిస్తాన్ నేతల్ని పొగుడుతూ ఉన్నారు. గతంలో ఐ లవ్ పాకిస్తాన్ అన్నారు. షహబాజ్ షరీఫ్ అండ్ ఆసిఫ్ మునీర్ వీళ్ళిద్దరు గ్రేట్ లీడర్స్, మై ఫేవరెట్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అని కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మోదీని కూడా పొగుడుతూ ఉన్నారు. మోదీ ఈజ్ మై ఫ్రెండ్, మోదీ ఈజ్ ఏ గ్రేట్ లీడర్ అంటూ ఉన్నారు. ఏంటి భారత్ పట్ల ట్రంప్ వ్యవహార శైలి మారిందా? అంటే ఒక్కొక్కసారి పాక్తో కూడా భారత్ను పోల్చుతూ ఉన్నారు కదా. సో మోదీని ట్రంప్ ఆకాశానికి ఎత్తడం వెనుక ఉన్న కారణం ఏంటి? చాలా మందికి అర్థం కావడం లేదు. మోదీని ట్రంప్ పొగుడుతూ ఉన్నారా, తిడుతూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అప్పుడప్పుడు అంటారు ఐ లవ్ మోడీ, మోడీ ఈజ్ మై ఫ్రెండ్, చాలా పదాలు ఉపయోగిస్తారు. తర్వాత మోడీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. మళ్ళీ ఆయన ఇంకోటి అంటారు మోడీ చాలా ఎటకారంగా మోడీ ఈజ్ ఎ కిల్లర్, హార్డ్ బార్గైనర్, చాలా పెద్ద అతను ఈజ్ ఎ టఫ్ లీడర్, మోడీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ లీడర్, ఇలా చాలా పదాలు ఉపయోగిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడూ కూడా ఒకటి గమనించాలి. ఇప్పుడు మోడీని ఎప్పుడు ఆయన సంబోధించిన అదే సమయంలో వెంటనే పాకిస్తాన్ని సంబోధిస్తున్నాడు. వెంటనే ఇప్పుడు చూడండి, సియోల్లో ఇండియన్ గ్రేట్ లీడర్, ఇండియాతో నేను ట్రేడ్ డీల్కి వెళ్ళబోతున్నాను అనే సమయంలోనే అదే సమయంలో ఆయన ఏమన్నాడు, ద అసిమ్ మున్నీర్ షహబాజ్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ అ గ్రేట్ లీడర్, చాలా ఎఫిషియంట్ మెచ్యూర్డ్ లీడర్స్ అని చెప్తున్నాడు. పరిణితి చెందిన లీడర్స్ అంట, వాళ్ళు టెర్రరిస్టానికి ఆర్మీ చీఫ్ అతను. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే అంటే ఏంటి, మోడీని తిడుతున్నాడా పొగుడుతున్నాడా అనేది ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాలి. ఇది మోడీకి అర్థం అవ్వని విషయం ఏమీ కాదు. ఆయన డొనాల్డ్ ట్రంప్ మోడీని పొగడడం లేదు, కాకపోతే తిట్టడం లేదంతే. మోడీని పొగడడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ చాలా పెద్ద విషయం ఉంటుంది. డిప్లొమాటిక్గా దౌత్యపరంగా భారతదేశం చాలా కష్టపడి 30 సంవత్సరాల అమెరికాతో దౌత్యాల్లో చాలా కష్టపడి ఒకటి సాధించింది. అది ఏంటంటే డీహైపనైజేషన్ అంటారు. పాకిస్తాన్ని ఇండియా ఒకటే ఘాటాన పెట్టేది 1990 సంవత్సరం వరకే. అమెరికా ఏం చేసేదంటే ఇండియా పాకిస్తాన్ ఒకటే బ్రాకెట్లో పెట్టేది. బ్రాకెట్లో పెట్టి ఇండియా అంటే పాకిస్తాన్, పాకిస్తాన్ అంటే ఇండియా, రెండు ఈక్వల్ కంట్రీస్. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఇండియా వచ్చినా పాకిస్తాన్ వెళ్ళేవారు, పాకిస్తాన్ ఎప్పుడు వచ్చినా ఇండియా వచ్చేవారు. ఎందుకంటే ఒకదానికొకప్పుడు కోపం ఉండేది కాదు. ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఇండియా పాకిస్తాన్ ఒక్కటే అని చెప్పేది. దాన్ని ఏమంటారు, దాన్ని 2000 సంవత్సరం తర్వాత భారతదేశం అద్భుత విజయం ఏంటంటే డీహైపనైజేషన్. ఇండియా అనేది అమెరికాకి చాలా ప్రయారిటీ, అందులో పాకిస్తాన్ కుదరదని. అందుకని ఒబామా 2015లో అంతకుముందు ఇండియా వచ్చినప్పుడు పాకిస్తాన్ విజిట్ చేయలేదు. జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా ఇండియా వచ్చినప్పుడు పాకిస్తాన్ విజిట్ చేయలేదు 2006-05లో ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ అయినప్పుడు. సో ఈ విధంగా ఇండియాకి ఎక్కువ ప్రయారిటీ అమెరికా ఇవ్వడం జరిగింది 2000 సంవత్సరం నుంచి 2025 వరకే. అది డీహైపనైజేషన్. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళా వెనక్కి తీసుకెళ్ళాడు. ఇండియా అమెరికా సంబంధాలను వెనక్కి తీసుకెళ్ళిపోయి పాకిస్తాన్ అధినేతలకి పాకిస్తాన్కి ఎక్కువ ప్రయారిటీ అంటే ఇండియాతో సమానమైన స్థానాన్ని ఇస్తున్నాడు. దానివల్ల మోడీని ఎప్పుడైనా సంబోధించినా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వెంటనే పాకిస్తాన్ సంబోధిస్తున్నాడు. సో చాలా ప్రమాదం. అసలు ట్రంప్ ఇండియా రావాల్సి ఉంది, ఇండియా వచ్చినప్పుడే పాకిస్తాన్ వెళ్తారని కూడా ఒక పుకారు వచ్చింది. అలా వచ్చుంటే మళ్ళా చాలా ప్రమాదం. అందుకని ఆయన క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది ఆ ట్రిప్. ఇప్పుడు ఈవెన్ క్వాడ్ సమ్మిట్ కూడా ఆయన రావడం లేదు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో మోడీని ఇప్పుడు ట్రంప్ పొగుడుతున్నాడే అంటే పొగడడం కాదండి, ఇండియా యుఎస్ సంబంధాలను డిగ్రేడ్ చేశాడు. పాకిస్తాన్తో భారత్ సమానమని చెప్తున్నాడు. పాకిస్తాన్ అసిమ్ మున్నీర్ వైట్ హౌస్లో ఉంటే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కెనడాలో ఉంటే అక్కడికి రమ్మని కౌరు పంపడం అంటే అసిమ్ మున్నీర్ని కలవడానికి ఆయన పిలిచాడు. అందుకే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రిజెక్ట్ చేశాడు వైట్ హౌస్ వెళ్ళడానికి. ఆయన G20 సమావేశాన్ని కెనడా అటెండ్ అయినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అసిమ్ మున్నీర్ని అక్కడ వైట్ హౌస్లో హోస్ట్ చేయడం అంటే అది భారత్కి తీవ్రమైన అవమానం. మోడీని గ్రేట్ లీడర్ అంటూనే అసిమ్ మున్నీర్ని, షహబాజ్ని, పాక్ ప్రధాని గ్రేట్ లీడర్లు అంటే అది ఇండియాకి అవమానం. ఎందుకంటే ఇండియా ఈజ్ ద $4 trillion ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీ, వరల్డ్స్ లార్జెస్ట్ మిలిటరీ పవర్, 4th లార్జెస్ట్ అనుకో యావరేజ్న. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అంతర్జాతీయ చట్టాలను తూచా తప్పకుండా అమలు జరుపుతుంది. అటువంటి దేశంతో చిన్న ఎకానమీ, ఆ తర్వాత మిలిటరీ పవర్ కూడా అంత కాదు, టెర్రరిస్టులకే మూల స్థానంగా ఉన్న పాకిస్తాన్ని, అదేవిధంగా డిక్టేటర్షిప్, ప్రజాస్వామ్యం లేని ఒక ఫెయిల్డ్ స్టేట్తో
ఇండియాని ఈక్వల్గా ట్రంప్ మాట్లాడడం, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్తో అసిమ్ మునీర్ని, షహబాజ్ని ఈక్వల్ చేయడం అనేది ఇండియాని తిట్టడమే, ఇండియాని అవమానపరచడమే. కాబట్టి మోడీ, మనం ఈ విషయం ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మోడీకి అర్థం అవ్వంది ఏం కాదండి. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానికి ఈ విషయం పూర్తిగా తెలుసు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ చేసిన 3-4 ఫోన్ కాలను లిఫ్ట్ చేయలేదు, తర్వాత లిఫ్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే తప్పదు దౌత్యపరంగా. తర్వాత ట్రంప్ని మీట్ అవ్వడానికి మోడీ ఆయన్ని అవాయిడ్ చేస్తున్నాడు. ఏషియన్ సమ్మిట్ ఏంటి, యుఎన్ఓ సమ్మిట్ సెప్టెంబర్లో జరగబోయేది ఏంటి, ఆయన ఇన్వైట్ చేసిన స్వయంగా షరామ్ ఎల్ షేక్ ఈజిప్ట్ ఆయన వెళ్ళలేదు, హమాస్ ఇజ్రాయెల్ పీస్ ట్రీటీ టైంలో. అంటే ట్రంప్ని అవాయిడ్ చేసి పాడేస్తున్నాం మనం. అదేవిధంగా ట్రేడ్ డీల్ విషయంలో హార్డ్ బార్గెన్ చేస్తున్నాం. తర్వాత ట్రంప్ ప్రతి మాటకు అసలు మనం పట్టించుకోవడంలో ఆయన నోరు పారేసుకుంటున్నాడు. ఈ విషయంలో ఏంటంటే ట్రంప్ మనల్ని, భారతదేశాన్ని అవమానపరుస్తున్నాడు పాకిస్తాన్తో సమానంగా చూస్తూ. కాబట్టి మోడీని పొగడడం కాదండి, డిప్లొమాటిక్గా ఆయన ఎటకారంగా మిమికి చేస్తూ మాట్లాడుతున్నాడు, మిమిక్రీ టైప్లో. కానీ ఇండియా ఇస్ ద గ్రేట్ లీడర్, ఐ లవ్ మోడీ అంటూనే ఐ లవ్ పాకిస్తాన్ అనడం అంటే ఇండియాని పాకిస్తాన్ స్థాయికి అమెరికా దిగదారుస్తున్నాడు. అది ట్రంప్ చేసిన అతిపెద్ద ఈ విషయం నేను అనడం కాదండి. యుఎస్ కాంగ్రెస్లో ఈవెన్ ఆయన సొంత పార్టీ రిపబ్లికన్సే తిడుతున్నారు, డెమోక్రాట్స్ తిడుతున్నారు. ఇండియా యుఎస్ రిలేషన్షిప్ని పాడు చేసిన ట్రంప్ అని అమెరికాలోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందంటే పరిస్థితి అమెరికాలో ఎలా ఉందో చూసుకోవచ్చు. ఈవెన్ అమెరికా మిత్రదేశాలు, ఇండియాకి మిత్రదేశాలు జపాను, ఆస్ట్రేలియా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ట్రంప్ చేసేది తుంటరి చేసేది, ఒక తుచ్చమైన నీచమైన దౌత్య విధానం కానిదే అని అక్కడ అన్ని దేశాలు, ఈవెన్ రిపబ్లికన్సే అంటున్నారు. అంటే యుఎస్ కాంగ్రెస్లో ట్రంప్ పార్టీ అధినేతలే అంటున్నారంటే అది ఎంత తీవ్రంగా ఆయన డిగ్రేడ్ చేశాడు ఇండో యుఎస్ రిలేషన్షిప్. అంటే 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి చాలా కష్టపడింది. అందుకనే యుఎస్లో డిప్లొమాట్స్ అంటున్నారు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, ఈ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ కుదిర్చిన మళ్ళా పూర్వపు స్థాయికి ఇండియా యుఎస్ రిలేషన్షిప్ వెళ్ళదు, ఎందుకంటే ఇండియా అమెరికాని నమ్మదు అనేది ఇండియా యుఎస్లో ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్ మాట్లాడింది. సో ఈ విషయాన్ని ఆధారం చేసుకుని మోడీని తిట్టడం కాదండి ట్రంప్, మోడీని పాకిస్తాన్తో సమానంగా చేస్తూ మనల్ని తిడుతున్నాడు, మనల్ని అవమానపరుస్తున్నాడు. ఈ ఇన్సల్ట్స్ ఇండియా అనమాట, ఈ హ్యూమిలియేట్స్ ఇండియా. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా ట్రంప్ని అవాయిడ్ చేస్తూ మోడీ గారు వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గడం లేదు ఈ విషయాన్ని, కానీ చాలా జాగ్రత్తగా స్టెప్స్ చేస్తుంది. ఇప్పుడు ఇండో యుఎస్ ట్రేడ్ డీల్లో నువ్వు కుదుర్చుకుంటే కుదుర్చుకో, లేకపోతే మాకు ఆల్టర్నేటివ్స్ ఉండే ఇండియా వ్యవహరిస్తుంది, ఎక్కువ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటుంది. ఆల్రెడీ ట్రేడ్లో మనకి ఎక్కడ పడలేదు, దాన్ని న్యూట్రల్. ఇంకో 1 ఇయర్లో యుఎస్ ట్రేడ్ మనతో చేయకపోయినా దాన్ని బ్యాలెన్స్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో భారతదేశం ఉంది. కాబట్టి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది అమెరికాకి ఎక్కువ అవసరం అయిపోయింది ఇండియా కంటే ఈ సమయంలో.